ప్రతిక విశాఖపట్నం రాజీవ్ నగర్లో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నావల్ డాక్యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర ఆయన భార్య లక్ష్మీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇంట్లో రక్తపు మడుగులో యోగేంద్ర లక్ష్మిని గుర్తించారు ఆయన మేనల్లుడు. ఇంటికెళ్లి తలుపు కొట్టినా స్పందించకపోవడంతో కిటికీలు పగలకొట్టారు. అయితే వారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదంటున్నారు యోగేంద్ర మేనల్లుడు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారని యోగేంద్ర మేనల్లుడు చెప్తున్నాడు. యోగేంద్ర ఇంటి పరిసరాల్లో క్లూస్ టీమ్స్ దర్యాప్తు చేపట్టాయి. దుండగులు బంగారం, డబ్బు కోసమే ఈ కిరాతకానికి పాల్పడ్డారా లేదా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. దువ్వాడ పిఎస్ పరిధిలోని రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల హత్య చేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం వృద్ధ దంపతులు ఉన్న ఇల్లు చూడొచ్చు. పోలీసులు క్లూస్ టీమ్ హంతకులు పట్టుకునేందుకైతే లోపల వివరాలన్నీ కూడా సేకరిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపు గురువారం రాత్రి 8:30 నుంచి 9:30 ఈ మధ్య సమయంలో దాదాపు 3 నుంచి 4 దుండగులు అత్యంత దారుణంగా వృద్ధ దంపతుల్ని హత్య చేసిన పరిస్థితి మనకి మొత్తం వాళ్ళందరూ ఫ్లోర్లంతా కూడా కడుగుతున్న దృశ్యాలు మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత కిరాతకంగా చంపారో. మొత్తం ఆ ఇల్లంతా కూడా రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి. అయితే దుండగులు ఆ సమయంలోని ఇల్లు వెనకాల అద్దాలు పగలగొట్టుకొని ఇంట్లోకి ప్రవేశించి యోగేంద్ర బాబు అలాగే భార్య లక్ష్మిని అయితే ముందుగా చంపి తర్వాత బంగారం దోచుకున్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత అడ్డుకున్నటువంటి భర్త యోగేంద్ర బాబుని అయితే దాదాపు అతికిరాతంగా 8 కత్తిపోట్లతో అత్యంత దారుణంగా చంపారు. ఈ సంఘటన తర్వాత రోజు మేనల్లుడు ఇంటికి వచ్చి తలుపు తెరిస్తే తెరకపోవడంతోనైతే బయటకు వచ్చింది. స్థానికులు వెంటనే గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనతో పాటు స్థానికులు ఉన్నారు, కాలనీ వాసులు. వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారండి? మనకి ఇక్కడ ఇంత దూరం ఉన్నా సరే ఆ బాడీ స్మెల్ అది కానీ రక్తపు మడుగున స్మెల్ కూడా ఎక్కడ కూడా మనకు చాలా దారుణంగా కనిపిస్తుంది. అసలు ఎలా తెలిసిన సమాచారం బయటికి? నా పేరు రవిబాబు అండి. కాలనీలోనే ఉన్నాను. నేను యోగేంద్ర బాబు గారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్మే. మేమందరం కూడా ఈ కాలనీలోనే రెసిడెంట్స్మే, ఫ్యామిలీ ఫ్రెండ్స్మే. వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు. వాళ్ళు వామపక్ష ఉద్యమంలో గట్టిగా పనిచేసే క్రమంలోనే వివాహం చేసుకున్నారు. ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఇద్దరిది సపరేట్ కులాలు. మంచి ఆదర్శమైన జీవితమే గడుపుతున్నారు. రిటైర్ అయిపోయారు ఒక 5 సంవత్సరాల కిందట. నేను 6 సంవత్సరాల కింద రిటైర్ అయ్యాను. ఇద్దరం ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం. పరిస్థితి ఈ కాలనీలో ఈ పరిస్థితి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ ఒక్కొక్క సిస్టర్ ఇక్కడ ఉంటుంది, ఇంకో సిస్టర్ షీలానగర్లో ఉంటుంది. శ్రీనగర్లో ఉన్న సిస్టర్కి వాళ్ళ పాప వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని చూడటానికి తల్లిదండ్రులు అదే వదిలిని చూడటానికి వచ్చారు. ఇంటి తాళం వేసింది. వాళ్ళ ఇంకొక అక్క ఇక్కడ ఉన్నారు. అక్కకి వెళ్ళిపోయి కూర్చున్నారు ఫ్యామిలీ మెంబర్. 1 గంట కూర్చున్న తర్వాత మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో నేను లేను, మా మిస్సెస్ ఎక్కడో లోపల ఉంది, గేటు కొట్టేసి వెళ్ళిపోయారు. సరే వాళ్ళు ఎందుకు ఆతృత పడితే నాకు ఫోన్ చేశారు. అన్నయ్య ఇది యోగి వాళ్ళ అడ్రస్ కనిపించటం లేదు, ఎక్కడ అందటం లేదు, వాడు యుఎస్ నుంచి అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, మీరేమన్నా మెడికల్గా ఏమన్నా అవసరమై మీరేమన్నా పంపించారా, లేకపోతే మీరేమన్నా డైరెక్షన్ ఇచ్చారా, మీరేమన్నా వెళ్ళారా వాళ్ళతో పాటు అని నన్ను అడిగారు. లేదమ్మా నాకు కూడా ఏం కాంటాక్ట్స్లో లేరు, ఇవాళ నేను కూడా మార్నింగ్ గుంటూరు నుంచి వచ్చాను, నాతో ఏం కాంటాక్ట్స్లో లేరు. సరే ఎందుకైనా మంచిది నేను ఒకసారి కాల్ చేస్తానని కాల్ చేస్తాను, యోగికి కాల్ చేస్తాను, యోగేంద్ర బాబుకి. కాల్ రిసీవ్ చేసుకోవటం లేదు. ఎందుకైనా మంచిదని నేను వచ్చాను. 6 o'clock వచ్చాను. 6:15 ఆ టైంలో వచ్చాను నిన్న. అంటే ఘటన జరిగిన తర్వాత 20 గంటలకి 22 గంటలకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు రాగానే బండి లేదు. నేను అది గేట్ ఓపెన్లో ఉంది, మెయిన్ డోర్ చూస్తే తాళం వేస్తుంది, కానీ కింద రక్తపు చుక్కలు ఉన్నాయి. ఎప్పుడైతే రక్తపు చుక్కలు ఉన్నాయో నాకు కొంచెం డౌట్ వచ్చి నేను బ్యాక్గ్రౌండ్లోకుండా సందులోకుండా బ్యాక్ డోర్స్ కూడా వేసి ఉన్నాయి. కిటికీలు ఓపెన్ చేసి చూశాను. ఒక కిటికీ అయితే ఓపెన్ ఉంది, రెండో కిటికీ ఇలా గుద్దితే పడిపోయి టవర్ బోల్ట్ పడిపోయి కిటికీ రెక్క ఓపెన్ అయింది. చూస్తే రక్తపు మడుగుల్లో యోగేంద్ర బాబు ఉన్నాడు. రెండో బాడీ మనకి అంటే అప్పటి వరకు ఒక బాడీయే ఉందేమో అనుకున్నాం. బండి బయట లేదు, అమ్మాయి కనిపించటం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ తీయటం లేదు. కనుక ఆ అమ్మాయికి బండి డ్రైవింగ్ రాదు. ఆ అమ్మాయి మీద కూడా సస్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. ఒక డెడ్ బాడీ ఉంది, అమ్మాయి ఏమిటి తెలియదు. ఇది జరిగింది
ఇది అయిన తర్వాత నేను ఎప్పుడైతే డెడ్ బాడీని నేను ఫౌండ్ చేశానో ఇమీడియట్గా నేను 100కి కాల్ చేశాను. 100కి కాల్ చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చారు, తర్వాత వచ్చారు, ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ చూసాల్సింది ఏంటంటే ఇది అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఎలాగంటే ఒక కసాయి వాడు కత్తులతో, బలమైన కత్తితో ఎలా అయితే జాయింట్లు నరుగుతాడో అంత దారుణమైన హత్య జరిగింది. ఇంత దారుణమైన హత్య జరగటానికి అతనికి ఎలాంటి శత్రువులు లేరు. అతను చాలా తన పని తను చూసుకుని వెళ్ళిపోయే వ్యక్తి. ఎవరితోనూ బయట వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడు కాదు. ఇంట్లోనే కూర్చుని అన్ని పనులు చేసుకుంటాడు, తన పని తను చేసుకుంటాడు. ఎవరితోనూ ప్రత్యేకంగా ఎవరితోనూ స్నేహం ఉండదు. ఫ్యామిలీ అంటే పిల్లలు ఎవరైనా ఉన్నారా? పిల్లలు ఇద్దరు కూడా యుఎస్లో ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు, రేపు వస్తారు. అది పరిస్థితి. కానీ అయితే ఏంటంటే ఇక్కడ ఈ పోలీసులు అంటే వచ్చిన తర్వాత ఈ వర్షన్స్ ఒకళ్ళు పారిపోయారు అనేది వర్షను అది కరెక్ట్ కాదు. ఎమ్మట తెలిసిపోయింది, డోర్ బ్రేక్ చేయగానే అమ్మాయి కూడా లోపల ఉంది. తర్వాత ఇంటర్నల్ ఇష్యూస్ అన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటర్నల్ ఇష్యూస్ అంత కిరాతకంగా ఉండవు, ప్రొఫెషనల్స్ చేసినట్టుంది. ఫ్రాక్షన్ లీడర్స్ని అతిథి అలా చేస్తారో అలా చేస్తుంది. లోపల చూస్తే రక్తపు మడుగులు. వాళ్ళు అలాంటి వాళ్ళ కాదంటే ఆ కుటుంబమే కాదు, వాళ్ళు ఆదర్శ జీవితం గడుపుతున్నారు. మంచి దంపతులు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. బలమైన వామపక్ష ఉద్యమంలో పనిచేసేటప్పుడు అప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. ఈ రోజుకి వాళ్ళకి ఏదైనా ఉంటే చిన్న చిన్న అందరిళ్లలో ఉండొచ్చు. పప్పులో ఉప్పు ఎక్కువైందనో, కూరలో కారం ఎక్కువైందని ఉండొచ్చేం. కానీ వాళ్ళ మధ్య ఇంత తీవ్రమైన విభేదాలు మాత్రం లేవు మాకు తెలుసు. మీరేం చెప్తారంటే ఇంత పక్కపక్కన ఇల్లులు ఉన్నాయి, ఇంత జరిగినా సరే ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇప్పుడు నిన్న ఫోన్ చేశాను 6కి, మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే అయింది. రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడుతాను, అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు ఇక్కడ. ఈవేళ పోలీసు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు రాత్రి ఇలాగా అరిశారు, కాపాడండి అన్నారు. తర్వాత లక్ష్మి పారిపో అన్నారు. చెప్పారు, పోలీసులు అడిగినప్పుడు చెప్పారు, బాగానే ఉంది. మొన్న నైట్ జరిగినప్పుడు కనీసం వీళ్ళ సిస్టర్ ఇక్కడే ఉంది, వీళ్ళు నైబర్స్ అందరికీ తెలుసు. కనీసం ఏమ్మా రాత్రి ఇలాగ అయింది, వాళ్ళు ఏమైందో తెలియదు. కనీసం వాళ్ళైనా సరే పొద్దుట వచ్చి రాత్రి ఇలాగ అయింది కదా, ఉన్నారో లేదో ఒకసారి చూడొచ్చు కదా, చూడలేదు. కనీసం ఆవిడకి ఇన్ఫర్మేషన్ అది. అదే పోనీ ఇలాగ అయిందని ఎవరికొరు చెప్పుంటే వీళ్ళు మనలాంటి వాడికి ఎవరికి తెలిసి మనం వచ్చి చూస్తుంటే నేను సాయంకాలం వరకు ఉండాల్సిన మళ్ళీ పగలనుకోండి ఇంకా తొందరగా తేలేదు కదా. అది ఏమైందో తెలియట్లేదు. బండి ఏమో ఒకరు ఉందంటారు, ఒకరు లేదంటారు, పని అమ్మాయి లేదంటుంది, ఇంకొకరు చూస్తే బండి చూసామంటారు. ఏది నమ్మాలో తెలియదు. వీళ్ళు చెప్పడం కూడా అలా చెప్తారు. అదే స్థానిక పక్కన వాళ్ళు ఎప్పుడు కూడా ఏమైందో కొంతమంది వచ్చారట, వచ్చేప్పుడు తలుపులు వేసారు సరే, తర్వాత అయినా పని కనీసం వచ్చి ఏమైందని కనీసం చూడాలా. లేదంటే సిస్టరే ఉంది, ఆవిడ చెప్పచ్చు కదా, ఏమ్మా రాత్రి ఇలాగ అయింది, ఏమైందో ఒకసారి కనుక్కో అని ఒక మాట చెప్పుంటే ఆ అమ్మాయిని వచ్చి చూసేది కదా. అది ప్రాబ్లం. మరి అలా ఉంది సార్. ఎందుకంటే ఎవరికేమవుద్దో అని భయపడమో మరి ఏంటో తెలియదు జనాల్లో, అది ఉంది. ఫ్యామిలీలో ఈ కాలనీలో ఎక్కువ మంది వృద్ధ దంపతులే ఉన్నారండి. ఎక్కువ మంది పిల్లలు విదేశాల్లోనూ బెంగళూరు లాంటి ఇతర సిటీస్లో ఉంటున్నారు. జరిగితే ఇప్పుడు 3 రోజులు తండ్రిని చూస్తానికి 3 రోజులు పడుతుంది, తల్లిదండ్రులు చూస్తానికి, చనిపోయిన వాళ్ళని చూస్తానికి 3 రోజులు పడుతుంది. ఇక్కడ నిజమైన యాక్చువల్గా దీని మీద పూర్తి న్యాయ విచారణ జరపాలని, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో మాబోటి వాళ్ళకి రక్షణ ఉండాలని, సీసీ కెమెరాస్ ఇప్పటికైనా సరే స్థానికులు అవేర్నెస్తో రక్షణ గురించి కనీసం పోలీస్ శాఖ వారైనా సరే ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి వీధిలోనూ సీసీ కెమెరాలు పెట్టించి ఏర్పాట్లు స్థానికుల చేత చేయాలని చెప్పేసి, సీనియర్ సిటిజన్స్కి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ కాలనీ వాసులుగా ఎక్కువ మంది కాలనీలు అందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళమే. ఇది మొత్తాన్ని చూసుకున్నట్టయితే అత్యంత దారుణంగా వృద్ధ దంపతులు హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఇప్పటికే 8 బృందాల వారీగా దీని మీద పోలీసులు అయితే వెతుకులాట మొదలుపెట్టారు. ఆల్రెడీ స్థానిక ఎస్ఐ సమాచారం ప్రకారం 8 బృందాలు ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని పట్టుకునేందుకైతే 8 బృందాలు తిరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు లోపల రక్తం మడుగులన్నీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి ఉంది. స్థానికులందరూ ఒకటే చెప్తున్నారు, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కాలనీలో సీసీ కెమెరాలు పెట్టడం, మా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో మహేష్, బిగ్ టీవీ, విశాఖ.